వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో కీలక పరిణామం చోటు చేసుకుందా? ఆ కుటుంబం అంతా ఏకతాటిపై రానుందా? వైసీపీలో విజయమ్మ యాక్టివ్ రోల్ పోషించనున్నారా? అందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ మాజీ చీఫ్ సాకి శైలజానాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు సరికొత్త డిమాండ్ ని తెరపైకి తెచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలను విజయమ్మ తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్ కుటుంబ అభిమానులుగా అన్నా చెల్లెల మధ్య విభేదాలు ఉండకూడదని తాము కోరుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శైలజానాథ్ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. తెర వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానాలు బలపడుతోంది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కుటుంబంలో చీలిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. అందుకే ఆ కుటుంబాన్ని ఏకతాటిపై తేవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకనాడు వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి నడిచిన నేతలు చాలా మంది కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. వారి విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా పెద్దగా పట్టించుకోలేదు. అదే సమయంలో కొత్త వారిని చేరదీసి పదవులు ఇచ్చారు. కానీ గత 5 ఏళ్లుగా కీలక పదవులు దక్కిన వాళ్లు సైతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి తండ్రి సన్నిహితులు కనిపిస్తున్నారు. వారిని ఆశ్రయిస్తుండటంతో వాళ్లు కొత్త షరతులు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. కుటుంబం అంతా ఏకతాటిపైకి వస్తేనే తాము వైసీపీలో చేరతామని చెప్తున్నట్టుగా సమాచారం. అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రిందట విదేశీ పర్యటనకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో తల్లి విజయమ్మ కూడా వెళ్లినట్టు ప్రచారం నడిచింది. కుమార్తె డిగ్రీ ప్రధానోత్సవానికి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ వెళ్లారు. ఇలా వెళ్లిన క్రమంలో విజయమ్మ ఎక్కడా కనిపించలేదు. అయితే మధ్యలో ఆమె కుమారుడు కుటుంబంతో చేరినట్టుగా టాక్ నడుస్తోంది. అంతకుముందు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఇడుపులపాయలో విజయ్తో పాటు కుటుంబం అంతా ఒక దగ్గరకు చేరింది. వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద సామూహిక ప్రార్థనలు కూడా చేశారు. అయితే కడప లాంటి జిల్లాల్లో పట్టుకోల్పోవడంతో మొత్తం రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. అందుకే అందరూ ఏకతాటిపై వచ్చేందుకు సిద్ధపడినట్టుగా సమాచారం. అయితే తాజాగా వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న సాకి శైలజానాథ్, రఘువీరారెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, పల్లం రాజు, జీవి హర్షకుమార్ తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటికే శైలజానాథ్ చేరిపోయారు. అయితే తాజాగా శైలజానాథ్ చేసిన ప్రకటన వెనుక భారీ వ్యూహం ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకోవాలన్న డిమాండ్ వెనుక ప్రత్యేక ప్రణాళిక ఉన్నట్టు సమాచారం. కొద్ది రోజుల క్రిందటి వరకు ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు కూడా. కుమార్తెకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే కుమార్తె రాజకీయంగా పెద్ద ప్రభావం చూపించకపోవడంతో విజయం సైతం వెనక్కి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. త్వరలో విజయమ్మకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తున్నట్టుగా సమాచారం. మరేం జరుగుతుందో చూడాలి.